హాయ్ హలో ఈ వీడియోలో మనం 6th క్లాస్ లెసన్ గురించి అయితే నేర్చుకుందాము. మన చుట్టూ ఎన్నో చెట్లు మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ రకరకాలుగా ఉన్నట్టే వీటి ఆకులు కూడా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అరిటాకుని చూసారా ఎంత పెద్దగా ఉంటుందో, దీంట్లో భోజనం కూడా చేస్తారు. చింతాకు చూసారా ఎంత చిన్నగా ఉంటుందో, కొబ్బరి ఆకులను చూసారా అలా ఒక్కొక్క రకమైన చెట్టు ఒక్కొక్క రకమైన ఆకారంలో ఉంటాయి అన్నమాట. ఆకులను ఒకే రకంగా ఉండవు. కొన్ని పెద్దగా మరికొన్ని చిన్నగా ఉంటాయి. వాటి అంచులు కొనలు వేరువేరుగా ఉంటాయి. సాధారణంగా కొన్ని ఆకులు నునుపు అంచుతో మరికొన్ని రంపపు అంచుతో ఉంటాయి. కొన్ని మొన్నదేలి మరికొన్ని ఆకులు కొనలు గుండ్రంగా ఉంటాయి. సో మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వివిధ రకాల ఆకులను గమనించి మీరు చూడవచ్చు అన్నమాట. వాటిని రంగురంగుల ఆకులు. యూసఫ్ ఇంట్లో రకరకాల క్రోటన్ మొక్కలు ఉన్నాయి. ఇవి రకరకాల రంగుల్లో ఉన్నాయన్నమాట. రాము మామిడి ఆకులు చూశాడు. అవి చిగురుటాకులు లేత ఎరుపు రంగులో, ముదురాకులు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉండడం గమనించాడు. మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే వెళ్ళి గమనించండి. లేత మామిడి ఆకులు ఎరుపు రంగులో ఉంటాయంట, ముదురాకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బాదం చెట్టు ఆకులు చాలా రంగుల్లో ఉంటాయన్నమాట. లేత ఆకులు ఒక రంగులో, ముదురాకులు ఒక రంగులో, పండిపోయిన ఆకులు ఒక రంగులో అలా గమనించండి మీకు ఎప్పుడైనా వీలైతే. ఆకులు రాలడం. రాబర్ట్ వాళ్ళ పాఠశాలలో పెద్ద చెట్టు ఉంది. సెలవు రోజుల్లో పిల్లలందరూ చెట్టు నీళ్ళలో ఆడుకుంటారు. చెట్టుకున్న ఆకులను రాలిపోవడం గమనించాడనమాట. అయితే తనకు చాలా బాధేసింది. చెట్టుకు మళ్ళీ ఆకులు ఎప్పుడు వస్తాయా అని ఆలోచించసాగాడనమాట. అట్లా చిన్న పిల్లలకి చాలా డౌట్స్ వస్తాయన్నమాట వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్ని బట్టి. రాలిపోయిన ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ ఆరోగ్యానికి చాలా హానికరం అన్నమాట. అందుకే చెత్తని కంపోస్ట్ గుంతలో వేయాలి, కాల్చకూడదు. కాలేస్తే ఆ పొగ అనేది మన హెల్త్కి మంచిది కాదనమాట. సాధారణంగా చెట్ల ఆకులు రాలిపోతుంటాయి. రాలిన ఆకులతో పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తాయి. అందుకే వాటిని ఊడ్చి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. కంపోస్ట్ గుంత. రాబర్ట్ పాఠశాలలో ప్రతిరోజు రాలిన ఆకులను, చెత్తను ఊడ్చి పాఠశాలలో పరిశుభ్రత కమిటీ సభ్యులు గుంతలో వేస్తారనమాట. అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాలని ఆ గుంతలో వేస్తారు. కొంత మట్టిని పైన చల్లుతారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? అది కొన్ని రోజుల తర్వాత కుళ్ళిపోయిన తర్వాత ఎరువుగా తయారవుతుందన్నమాట. ఆహారంగా ఆకుకూరల ద్వారా విటమిన్ లభిస్తాయి. ఆకుకూరలు మన కంటికి చాలా మంచిదన్నమాట. రాబర్ట్ బడి నుంచి ఇంటికి రాగానే వంటగది నుంచి కూర వండుతున్న వాసన వచ్చింది. కూరలో కరివేపాకు కొత్తిమీర వేయగానే మరింత గుమగుమలాడే వాసన వచ్చింది. వాసన వచ్చే ఆకుల పేర్లు చెప్పండి. పుదీనా ఆకు, కరివేపాకు, కొత్తిమీర. ఇలా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు ఎందుకంటే అందులో ఎన్నో విటమిన్స్ ఉంటాయి. వీటి ద్వారా విటమిన్ లభిస్తాయి మనకు. చూడండి ఇక్కడ ఉన్నాయి. కొత్తిమీర, కరివేపాకు, ఇదేమాకు, పుదీనా, ఇదేమాకు చూడండి, మెంతాకు, పాలకూర, గోంగూర. ఇలా కొత్తిమీర, పుదీనా, యూకలిప్టస్, నీలగిరి, చింత, నిమ్మ, వేప, తులసి ఆకులను కొన్నింటిని సేకరించండి. కళ్ళ గంతలు కట్టి ఆ స్మెల్ని గమనించండి. మామిడి, కొబ్బరి ఆకులను అలంకరణకు ఉపయోగిస్తారు పండుగ సమయాల్లో, ఏదైనా ఫంక్షన్స్ టైంలో కూడా. ఆకులతో రంగులు. సో కొన్ని ఆకులు మనం నూరి మెహందీ ఇలా పెట్టుకుంటాం కదా, సో ఆకులతో రంగులు కూడా తయారు చేయొచ్చు అన్నమాట. హోలీ టైంలో కొన్ని రకాల ఆకులను కూడా యూజ్ చేస్తారు హోలీ ఆడడం కోసం. ఆకులను అలంకరణ కోసం వాడటమని తెలుసుకున్నారు కదా. అయితే ఆకులతో రకరకాల ఆకారాలు కూడా చేయవచ్చు అన్నమాట. ఇది రకరకాల ఆకులను ఉపయోగించి పిల్లలు చేశారు. ఆకులతో ఆటలు మీరు ఆడే ఉంటారు చిన్నప్పుడు. రాబర్ట్ గాలి పువ్వుతో ఆడుకోవడం హారిక చూసింది. ఏ దుకాణంలో కొన్నావని అడిగితే, లేదు నేనే తయారు చేశాను. తాటాకును తీసుకొని చేతి వేలంత పొడవు ఉండేంత కత్తిరించి తుంచిన ఆకును ఒక ముళ్ళు లేదా చిన్న మేకు గుచ్చి తాటాకుని చెప్పబండి లేదా
బెరడు మెత్తగా ఉండే కట్టెకు కూర్చాలి. ఇలా తాటాకును ట్యాగ్ చేసి గాలిపూత పరిగెత్తి అది గిరగిరా తిరుగుతుంది. ఆకులతో ఇంకా ఏ ఆటలు ఆడవచ్చో మీ మిత్రులతో చర్చించి చెప్పండి. ఓకేనా? దీంతో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ చూద్దాము. నెక్స్ట్ లెసన్ ఏంటి, మనం ఏమేమి తింటాము. సో మనం రకరకాల ఆహార పదార్థాలు తింటాం కదా, ఇడ్లీ, వడ అలా. ఇది ఆహారం అన్నమాట. ఇది మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తాం. నడవడం, ఆడుకోవడం, పరిగెత్తడం. సో ఇవన్నీ చేయడానికి మనకు శక్తి కావాలి. ఇందుకోసం మనం ఆహారం అవసరం అవుతుంది. మనం తినే ఆహారం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? రైతులు పండిస్తారు. ఓకేనా? మనం తినే ఆహారము కూరగాయలు, పండ్లు, దుంపలు వీటిని మొక్కల నుండి వస్తాయి. ఇవి రైతులు పండిస్తారనమాట. అలాగే పాలు, పళ్ళు, మాంసం వంటివి జంతువుల నుంచి వస్తాయి. సో ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? చికెన్, పపాయ, ఎగ్స్, బనానా, క్యాబేజ్, బెండకాయలు, కాలీఫ్లవర్, గోంగూర, యాపిల్స్, క్యారెట్స్, కాజు, నెయ్యి, రైస్. ఇలా ఇవి జంతువుల నుండి వస్తాయా, మొక్కల నుండి వస్తాయా కనుక్కొని టేబుల్న ఫిల్ చేయండి. ఓకేనా? ఎందుకు ఆహారాన్ని వండి తింటాము? ఎందుకంటే వండి తినడం వల్ల ఆహారం సాఫ్ట్గా అవుతుంది, తొందరగా డైజెషన్ అయిపోతుంది. అందుకోసమే కొన్ని ఆహార పదార్థాలు వండకుండా కూడా తింటాము. లైక్ కుకుంబర్, దోసకాయ, క్యారెట్, ఆనియన్, అప్పుడప్పుడు సలాడ్స్లో అలా వండటం వల్ల ఆహారం చాలా రుచిగా ఉంటుంది, సులభంగా జీర్ణమవుతుంది. వండకుండా తింటే కొన్ని జీర్ణం కావు. ఆహార పదార్థాలను ఉడికించి తినాలి, కానీ ఎక్కువ ఉడికించకూడదు. ఎక్కువ ఉడికించడం వల్ల అందులో పోషక పదార్థాలు నశించిపోతాయి. వంకాయ కూరని ఎవరెవరి ఇళ్ళలో ఎలా వండుతారో తెలుసుకొని మీ స్నేహితులతో డిస్కస్ చేయండి. స్నేహితులతో ఆహార పదార్థాలను ఉడకబెడతారు. బజ్జీలు, సమోసాలు మొదలైన వాటిని నూనెలో వేయిస్తారు. మొక్కజొన్న కంకులు, రొట్టెలు, మాంసం మొదలైన వాటిని నిప్పుల మీద కాలుస్తారు. ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తారు. మామిడికాయ, పెరుగు, పచ్చడి వంటి వాటిని వేడి చేయకుండానే కలిపి చేస్తారు. ఇలా రకరకాల ఆహార పదార్థాలను వివిధ పద్ధతుల్లో వండుతారు. ఆకుకూరలు, కూరగాయలు ముక్కలు కోసిన తర్వాత కడిగితే వాటిలో పోషక పదార్థాలు నశిస్తాయి. అందుకే కట్ చేయకముందే వాటిని కడగాలి చక్కగా. అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువ కడగకూడదు, దాన్ని ఎక్కువ వార్చకూడదు. వారిస్తే ఏమవుతుందంటే అందులో పోషక పదార్థాలు నశించిపోతాయి. ప్రతిరోజు తినే ఆహారంలో పప్పు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. బీట్రూట్, క్యారెట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనాను వండకుండా కూడా తినచ్చు. సో దీంతో 2 లెసన్స్ కంప్లీట్ అయిపోయాయి.